తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేము అడ్డుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము ఏమన్నా కేసులు వేసినామా? సార్ మీకు జాగ్రఫీ తెలియదు, డెమోగ్రఫీ తెలియదు, ఏ గ్రఫీ తెలియదు, ఓన్లీ మీకు తెలిసేందనంటే మీ నాన్నగారు వేసిన గ్రాఫిక్స్. అసలు మీకు సత్యం తెలుసా? కాళేశ్వరం అంటే ప్రాజెక్ట్ తెలుసా? అసలు తెలంగాణ ఏడుందో తెలుసా? పోనీ మీకు డెక్కన్ ప్లాటో అంటే తెలుసా నారా లోకేష్ బాబు గారు? సర్ప్లస్ వాటరే కదా తీసుకుంటున్నాము, సముద్రం పోయే నీళ్లు కదా మేము తీసుకుంటున్నాము అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా సార్. అయితే మీకు నీళ్ళు అనేది సముద్రానికి వస్తున్నప్పుడు గ్రావిటీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నీళ్ళు ఇట్లా పెట్టి ఇగో ఈడికని గిట్ల పోస్తా, ఇట్లా ఓంగానే మీద పుట్టుకుమని పడతాయి. బట్ అదే నీళ్ళు ఈడికని నేను కిందికి లేపాలంటే టైం పట్టదు అన్నారా లోకేష్ బాబు గారు? 3వ ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో నువ్వు ఉన్నావు, నల్లిప్పంగానే నీకు నీళ్ళు వస్తాయి. నాకు అట్లా కాదు, ఈ ట్యాంకు వీధికి లేవాలంటే బాహుబలి పంపులు కావాలా? ఎందుకు చెప్పాలా? నేను 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నా. మీకు తెలుసా డెక్కన్ ప్లాటో అంటే? అప్ హిల్ ల్యాండ్స్ అంటే తెలుసా? గ్రావిటీల నుంచి వస్తున్న ఫ్రీ బీలల మీద మీరు మాట్లాడుతున్నారు పచ్చ షర్ట్ వేసుకొని. బట్ నా పంట పొలాలు పచ్చగా ఎందుకు అయితలేవు అని ఒక్కనాడన్నా పచ్చ షర్ట్ వేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినుంటే ఇవాళ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు పచ్చబొట్టు ఉంటుండే. పచ్చ పార్టీది.